2024 ఎన్నికల సమరంలో ప్రచార కార్యక్రమము పతాక స్థాయికి చేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నల్లచెరువు మండలంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాను. అందులో భాగంగా తవలం కడపలవాండ్లపల్లి గ్రామంలో ఇక్కడ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే వీళ్ళందరి ఉత్సాహం, పేదవాళ్ళ ఉత్సాహం పెద్ద ఎత్తున ఉంది. ధనికులు ఏ రకంగా ఆలోచన చేస్తారు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు క్లాస్ వార్ అయితే జరుగుతుంది. పేదోడు ఈసారి తిరుగుబాటు చేస్తాడు, పేదోడి ప్రభుత్వం పోవాలని ఉన్నాడు, పేదోడు ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టాలా, ఆయన కుర్చీ లాగేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాడు. దానికి ఉదాహరణే ఈ రోజున వాళ్ళలో ఉత్సాహం కానీ సమరోత్సాహం కానీ చూస్తూ ఉంటే యుద్ధానికి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నట్టు. ఇంకా ఒక 6 రోజులు టైం ఉంది, కానీ వీళ్ళు 6 రోజులు 6 గంటలు అయిపోతే బాగుందనే రకంగానే ఆలోచన చేస్తున్నట్టున్నారు, తొందరగా చేయాలని చెప్పేసి. ఖచ్చితంగా క్లాస్ వార్ జరుగుతుంది. ఈ క్లాస్ వార్లో జగన్మోహన్ రెడ్డి చిత్తవడం ఖాయం, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడము ఖాయం, కూటమి ప్రభుత్వం ఏర్పడడం. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే పదే ల్యాండ్ టైటిలింగ్ గురించి సమర్థించుకుంటున్నాడు. ఎవరు బిడ్డను తండ్రి పేరు మారిస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఊర్లో వాళ్ళ ఆస్తుల మీద ఈయన ఫోటోలట. ఎక్కడ కనివిని ఎరగని వింత ఇది. ఒరిజినల్స్ ఆయన దగ్గర పెట్టుకుంటాడంట. అంటే ఇప్పుడు ఈయన భూదాహం కానీ మామూలుగా నేను ఎప్పుడు చెప్తా ఉంటే ఈయన కడుపు నిండుతుందేమో కానీ కళ్ళు నిండవని చెప్పేసి ఈయన కనుచూపు మేరలో అంతా కబ్జాలు చేసుకొని కూర్చున్నాడు. ఇంకా ప్రైవేట్ ఆస్తులకు మొదలుపెట్టినాడు. ఈయన ప్రజల ఆస్తులని మొదలు పెడతాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పేదవాళ్ళ కడుపు కొట్టడం కాదు, ప్రజలకు కడుపు కొట్టడమే కాదు, ప్రజల ఆస్తులతో చెలగాట మాడటమే కాదు, అడ్వకేట్ల జీవితాలతో కూడా చెలగాట మాడేటువంటి పరిస్థితి లేకపోతుంది. కాబట్టి అడ్వకేట్లు కూడా జూనియర్ లాయర్లు కూడా ఈ రోజున ధర్నాలు చేసి కోర్టు బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితులు రాష్ట్రం అంతా కనపడుతోంది. మరి ఇటువంటి ఆలోచన మేధావర్గమైనటువంటి లాయర్లు రోడ్డెక్కిన తర్వాత అయినా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరవాల్సి ఉంది. ఈ రోజున ఆ రకంగా కూడా కళ్ళు తెరిచేటువంటి పరిస్థితులు లేదంటే మొద్దు నిద్ర నిద్రపోతుంది. ఖచ్చితంగా ఈ మొద్దు నిద్ర నుంచి ఎగిసి తన్ని మరీ లేపుతారు ప్రజానీకం. అదే రంగ మేధావర్గం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ జరుగుతోంది, దాంట్లోనే వార్ వన్ సైడ్ అనేది అందరికీ కూడా అర్థమవుతోంది. వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ప్రజలు డిపాజిట్ చేసేది గల్లంతా ఇవ్వడం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వము ప్రజాకంటక ప్రభుత్వంగా ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఎప్పుడెప్పుడా ఈ ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పేసి కూడా